పశ్చిమ బెంగాల్ ఈ పేరు వింటేనే ఇప్పుడు ఒక అభిప్రాయం ప్రజలందరిలోనే నెలకొంది. అక్రమ చొరబాట్లు, హింసాకాండ, దౌర్జన్యం, ఆస్తులన్నీ అమ్మేసుకొని వచ్చేసారు. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు లేదు, ఏటీ లేదు అని వచ్చేసారు. ఇప్పుడు వయసున్న పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడిపోతారు. అప్పుడు అలా కాదు, రాత్రి 1 గంటకు ఒక వయసున్న ఆడపిల్ల సినిమా చూసుకొని నడుచుకొని ఇంటికి వచ్చేసేది. మరి ఆ మంచి రోజులు వస్తామంటే అక్కడ వదులుకొని ఇక్కడికి ఎందుకు వస్తామండి? పశ్చిమ బెంగాల్ ఈ పేరు వింటేనే ఇప్పుడు ఒక అభిప్రాయం ప్రజలందరిలోనే నెలకొంది. అక్రమ చొరబాట్లు, హింసాకాండ, దౌర్జన్యం ఇవన్నీ కూడా పశ్చిమ బెంగాల్లోనే మనకు కనిపిస్తాయి. కానీ పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు ఎలా ఉండేది? మినీ ఇండియాగా ఉండే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు రాను రాను దిగజారిపోవడానికి గల కారణాలేంటి అనే విషయాలను స్వయంగా మనకు వివరించేందుకు పశ్చిమ బెంగాల్లోనే పుట్టి పెరిగిన తెలుగు వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మనిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు పశ్చిమ బెంగాల్లో పుట్టి పెరిగారు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మీరు అక్కడ ఇమ్మలేక విశాఖపట్నం అంటే తెలుగు నేలపైకి రావడం జరిగిందని మాకు తెలిసింది. అసలు ఏంటి, మీరు ఎందుకు వచ్చేసారు ఇక్కడికి? 1974లో బాంఫ్రెంట్ గవర్నమెంట్ ఒకటి వచ్చిందనమాట. బాంఫ్రెంట్ గవర్నమెంట్ అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ అందరూ కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు. అప్పుడు మేము చైల్డ్ అనమాట, ఎడ్యుకేషన్ చదువుతున్నాం. చదువుకున్నప్పుడు బంగ్లాదేశ్లోని ఎప్పుడైతే 74లో ఏదో డివైడ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ బెంగాలీస్ రిఫ్యూజీగా ఆ ఊరు నుండి బంగ్లాదేశ్ నుండి ఈ ఊరికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏంటైంది, 74లో వచ్చేసిన తర్వాత వాళ్ళకి అదే గవర్నమెంట్ భూములు, జమీందారుల దగ్గర భూములు తీసుకొని పేదవాళ్ళకి పంచి వాళ్ళకి భోజనంకి రేషన్లో ఫ్రీ రేషన్ ఇచ్చేసి వాళ్ళందరికీ ఒక షెల్టర్ ఓపెన్ చేసి బాగా వాళ్ళకి చూసుకున్నారు. దాంట్లోని కొత్త వాళ్ళు ఎవరు లేరు, పాత తొరక వాళ్ళు ఎవరు ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు అక్కడే ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరు. కానీ అప్పుడు బెంగాలీస్ మాత్రం వాళ్ళతో అత్యాచారం జరగబట్టి వాళ్ళు బంగ్లాదేశ్ నుండి ఈ వెస్ట్ బెంగాల్కి వచ్చేసారు. ఆ తర్వాత గవర్నమెంటు వాళ్ళకి ఫుల్ అన్ని రకాల ప్రొవైడ్ చేసి చదివించింది, గిదివించి అన్ని. అది బెంగాలీస్, ముస్లిమ్స్ కాదు. కానీ అక్కడ ముస్లిమ్స్, హిందూస్ అందరూ అన్నదమ్ముల్లాగే ఉంటాం. ఇప్పుడు ఒకే తాళీలో తింటాం. మాకు మత భేదాలు ఇవన్నీ ఎప్పుడూ లేవు, ఇప్పటికీ లేవు. కానీ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చేస్తుందంటే అప్పుడులోని అపోజిషన్ లీడర్ మమతా బెనర్జీ గారు ఏంటంటే 2005లో మీరు కావాలంటే చూడండి, పార్లమెంట్లోని ప్రజల మాట సరిగా పట్టించుకోవడం లేదు. బాంబ్ ఫ్రంట్ రిఫ్యూజీ వాళ్ళందరికీ అక్కడ షెల్టర్ ఇచ్చేస్తుంది, ముస్లిమ్స్ అందరికీ అక్కడ తెచ్చి షెల్టర్ ఇచ్చేస్తుంది, ఎన్ఆర్సీ అప్పుడే మీరు లాగు చేయండి ఎలాగలని యూపీఏ గవర్నమెంట్కి వాళ్ళు ప్రెషర్ ఇస్తున్నారు. యూపీఏ గవర్నమెంట్ పట్టించుకోలేదన్నప్పుడు 7 స్టేట్స్ కొన్ని పార్లమెంట్లో చింపేశారు. కావాలంటే మీరు ఆ న్యూస్ చూడవచ్చు మీరు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు మమతా బెనర్జీ చాలా బాగా అనుకున్న జరిగేది. బాంబ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, భూమి ఆక్రమించడాలు అలాంటివి ఏమీ లేవు. అందరూ ఒకలే. అక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవారు, మా ఎమ్మెల్యే శ్రీ జ్ఞాన్ సింగ్ సోహన్ పాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే. 30 సంవత్సరాలు అతను ఆ ఊర్లోనే పాలించాడు. మాకెప్పుడు అతను భేదం లేదు. తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఆఫీస్లో కూర్చుండేవారు అనమాట. వాళ్ళకి తెలుగు, వీళ్ళు బెంగాలీలు, వాళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ఒడియాసులు అలా ఏం లేదు. అది మల్టీ ఇండియా, అన్ని రకాల జాతులు ఉండేవాళ్ళు. కేరళ, తమిళ అందరూ మొత్తం అందరూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కూడా తమిళ స్కూల్స్ ఉన్నాయి, తెలుగు స్కూల్స్ బోల్డ్ కట్టించారు. తెలుగు స్కూల్ టీచర్స్ కూడా తెలుగులోనే. ఇప్పుడు మేము అక్కడ మా ఫ్యామిలీ బోల్డ్ మంది తెలుగు స్కూల్లోనే చదువుకొని ఇక్కడికి వచ్చేసారనమాట. అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి తేడా ఏంటంటే అప్పుడు ఇవన్నీ లేవు. కానీ మమతా బెనర్జీ గారు ఎప్పుడైతే ఆ ఇష్యూ స్టార్ట్ చేస్తారో, టాటా కంపెనీ మీరు అందరికీ తెలిసే ఉంది కదా, టాటా కంపెనీ ఎప్పుడైతే అక్కడ ప్రాబ్లం పెట్టారో సింగూర్ ఇష్యూ నుండి, అప్పుడు బాంబ్ ఫ్రంట్ గవర్నమెంట్ తప్పు ఏంటంటే ఒకే తప్పు, వాళ్ళకి తిండి లేని వాళ్ళకి తిండి ఇచ్చింది, తెల్లారు 6 గంటలు పొలాలు ఇచ్చింది, తెల్లారు 6 గంటలకి కష్టపడి సాయంకాలం 5 గంటలు 6 గంటలకు వచ్చి పుట్టిన పిల్లలు అలాగే ఇష్టపడరు కదా రైతుగా ఉండిపోదామని. వాళ్ళు ఏంటనుకున్నారంటే లేదు, చేంజెస్ కావాలి గవర్నమెంట్ అని గవర్నమెంట్కి మార్చారు. అప్పుడు మమతా బెనర్జీ టాటా ఇష్యూ పట్టుకొని మమతా బెనర్జీ గారు కూడా కరెక్ట్గా చేశారు కొన్ని రోజుల దాకా. దాని తర్వాత పరిస్థితి అంటే ఇప్పుడు ప్రస్తుతం అందరూ వింటున్నారు, మానభంగాలు జరుగుతున్నాయి, క్యాస్ట్ ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయి. పుట్టి పెరిగి చదువుకొని ఉన్నప్పుడు ఆ పొజిషన్ ఇప్పుడు లేదు. వచ్చేసాం శాంతికి. ఎందుకంటే ఇంటి దగ్గర ఒక తులసం నెట్టుకుందామన్నా భయం వేసేది. అమ్మో ఎక్కడ ఇప్పుడు ఈ రేట్స్ అయిపోతాయి. 92లో బాబ్రీ మస్జిద్ తిరిగినప్పుడు కూడా అక్కడ ఏ ఇష్యూ అవ్వలేదు, ఏ గొడవలు జరగలేదు. ప్రశాంతంగా అందరూ సరదాగా ఉన్నారు. కర్ఫ్యూ అన్నీ అయ్యాయి.
కానీ ఏ తగులు మాలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎప్పుడు మేము అనుకోలేదు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఒకే తాళీలో మేము తింటాం. వాళ్ళ పండగలు వేస్తే మమ్మల్ని పిలుస్తారు, మేము మా పండగలకు వాళ్ళు మమతా పిలుస్తాం. బెనర్జీ గారి ధోరణి ఎప్పుడు మారిపోయింది? అసలు ఎందుకు అంత కొల్యూట్ అయిపోయారు ఆవిడ? ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఓట్ బ్యాంకింగ్, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ అని అనుకున్నారు కదా, సేమ్ ఈవిడ అలాగ అనుకుంటే వాళ్ళని పట్టుకొని ఓట్ బ్యాంకింగ్ చేద్దామని అనుకుంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ అందరూ చదువుకున్న వాళ్ళు. బెంగాల్లోని మ్యాక్సిమం 90% అందరూ చదువుకున్న వాళ్ళు. బెంగాలీస్ చాలా మంచోళ్ళు. బెంగాలీ వాళ్ళు అంటే ఎలాంటంటే మరి మీకు చెప్పలేను. ఒక డాక్టర్లు కూడా ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంటికి రమ్మంటే ఇంటికి తీసుకొని వస్తారు. మా ఊరు ఎంపీ శ్రీ నారాయణ చౌబే గారు ఉండేవారు. అతనేంటంటే సిపిఐ తాలూకా ఎంపీ పార్లమెంట్లో కొన్ని సంవత్సరాలు ఉండేవారు. అతనికి ఎప్పుడైనా మాకు ఏ కష్టం వచ్చినా నా సైకిల్ మీద కూర్చోబెట్టి మా ఇంటి దగ్గర తీసుకొచ్చేవాడిని. అలాగే నాలో ఎన్నో మంది మా జ్ఞాన్ సింగ్ సోహన్ పాల్ గారు కూడా సైకిల్ మీద తీసుకొస్తే ఇంటికి వచ్చేసి ఏ కష్టమైనా ఆలకించేవారు. అలాంటి ఎమ్మెల్యే అలాంటి ఎంపీ మేము ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అలా కనబడడం లేదు ఎవరు. ఆ స్టేజ్ వేరే, ఈ స్టేజ్ వేరే. ఇంకో విషయం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు అంటే ఎంప్లాయ్మెంట్లోనే బాంబ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్లో ఏంటంటే కొంత 400 అలాగా 5 సంవత్సరాల కార్డు అయిపోయిన ₹400 అలాగ ఇప్పించేవారు. ఇప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ క్వశ్చనే లేదు. ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఫ్యాక్టరీలో కూడా మన నాన్ బెంగాలీస్కి నాన్ తెలుగుస్కి అలాంటివన్నీ భేదం లేదు. ఈవిడ అసలు దాని మీద ధ్యానమే ఇవ్వడం లేదు. ఏ విషయంలో టాటా కంపెనీ గురించి చెప్పిందో మేమందరూ చదువుకున్నాం, కానీ ఉద్యోగాలు లేకుండా తిన్నగా ఇంటికి వచ్చాం. ఇంటర్వ్యూలు అన్నీ సెలెక్ట్ అవుతున్నాం. ఆఖరికి లాస్ట్ గేట్ అడుగుతున్నారు, మీ నాన్న పేరేటి, మీ అమ్మ పేరేటి, మీ ఫ్యామిలీ ఏంటి అన్నీ అడుగుతున్నారు. బస్ వీళ్ళు డిస్క్వాలిఫై అని పంపించేస్తారు. ఇప్పుడు పరిస్థితి అలాగ ఉంది. అప్పటికి వివక్ష అనేది చాలా ఎక్కువైపోయింది అంటున్నారు. ఎక్కువైపోయింది కదా మరి. దాన్ని బట్టి ప్రాబ్లం, దాన్ని బట్టి ఏంటనిపిస్తుందంటే మాకే నచ్చలేదు. అక్కడ ఆ భూములు కొనుక్కొని అన్నీ చేసుకొని అన్నీ అమ్ముకొని పోన్లే ఇంకా ముసలి కాలంలో మాకేం రిలీఫ్ లేదు, ఈ ఊరే వచ్చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే చాలా మాకు పీస్నెస్గా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్న ఏరియాలో ఏంటంటే ఎలక్పూడి రామకృష్ణ గారు, అతను మా ఎమ్మెల్యే అలాంటి అతను, సేమ్ అలాంటి అతనే, చాలా మంచి అతను. ఏ కష్టం వచ్చినా నిలబడతారు. ఎలక్పూడి రామకృష్ణ గారు తెలుగుదేశం అతను. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. అది వెస్ట్ బెంగాల్ మీదుగా లోపల చొరబడి చాలా మంది రోహింగ్యాలు ఇక్కడ స్థానికుల్ని చాలా ఇబ్బంది పెట్టి హింసకు గురి చేసే పరిస్థితులు చాలా చూసుంటారు మీరు. అవి ఎప్పటికి ఆగుతాయి? అసలు దేశ భద్రతకే ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది కదా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు హైలైట్ అవడం లేదు. వీళ్ళు రోహినియస్, వీళ్ళు అక్కడ వచ్చేసిన వాళ్ళని తెలియటం లేదు. ఎందుకంటే వాళ్ళలో కలిసిపోతున్నారు. అందరిలో కలిసిపోయినప్పుడు వాళ్ళు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. మేము ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళు భాషలు మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఐడెంటిఫై చేయలేరు. ఏంటంటే వీళ్ళు పలానా దగ్గర నుండి వచ్చారు, పలానా దగ్గర నుండి వచ్చారు. అది గవర్నమెంట్కి తప్ప పబ్లిక్ తెలియటం లేదు. ఇవాళ రేపు అరాచకాలు పెరుగుతున్నాయి, చూస్తున్నారు కదా టీవీలంట. అలాంటి పెరగడం ఏంటంటే మనుషులు పీస్నెస్ కావాలి కదా, శాంతి కావాలి కదా అని ఎవరు స్టేట్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు వర్క్షాప్లో కూడా రైల్వే ఎంప్లాయీస్కి ఈ ఊరు నుండి వెళ్ళి 100 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు ఏడు సేడ్చుకొని కానీ అక్కడ కల్చరు మాకు లేదని మేము బాధపడుతున్నాం. ఆ ఊరిలో కల్చర్ ఏంటంటే అన్ని జాతులు ఒకలాగే మేము సరదాగా ఉండేవాళ్ళం. మాకు వీళ్ళు ఈ జాతి ఆ జాతి అని ఎప్పుడు భేదం లేదు. అందరూ మేము ఒకే ఐక్యంగా ఉన్నాం. ఎప్పుడు మాలో జాతి కుల మత భేదం లేదే లేదు. ఇప్పుడు అంటే భయం వేసేస్తుంది. ఏంటంటే అందరూ వేరే పొలిటికల్గా ఉన్నారు, వాళ్ళు దాంట్లో ఇవ్వకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తుందని భయానికి ఆ దాంట్లోనే ఉండవలసి వస్తుంది. అంటే ఆఖరికి దసరా ఉత్సవాలకు కూడా ఘనంగా చేసుకోలేని పరిస్థితి అయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో కనిపిస్తుంది. అసలు దీనికి కారణం మీకు కారణం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే ఏ పండుగలు కమ్యూనిస్టుల సంగతి మీకు తెలుసు కదా, వాళ్ళు దేవతలు నమ్మరు. కానీ అక్కడ పండుగలు ఏ పండుగలు జరిగినా మన తెలుగు వాళ్ళు ఇక్కడ నేను చూడడం లేదు. సరస్వతి పూజ, కాళీ పూజ, దుర్గా పూజ, వినాయక చవితి మొత్తం చాలా గ్రాండ్గా జరుగుతాయి. వెంకటరమణ కోవిల్ గీవులు అన్నీ అంటే నియమ నిష్టాల మీద జరుగుతాయి పూజ. ఆ టైంలో ఏ గవర్నమెంట్ మాకు ఏటి డిస్టర్బ్ లేదు. కానీ పరిస్థితి ఎలాగొచ్చేసిందని అంటే ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటంటే మనకు ఒక నియమం ఉంది హిందువుల్లో ఏంటంటే ఏదైనా ముహూర్తం చూసే దుర్గాదేవులను అనుపుతారు. కానీ పోలీస్ ప్రెషర్ ఇచ్చేసి దుర్గాదేవి మొహర్రం ఉంది మీరు ముందే అనిపించాలని అనిపించేవారు. అప్పుడులోని మొహర్రం జరిగేది, హోలీలకు జరిగేది, మొహర్రము దీపావళి ఒకసారి జరిగినా ఏ ఆటంకం లేదు. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అది. కానీ ఆ గవర్నమెంట్లో ఒక్కటి ప్రాబ్లం వచ్చిందంటే ఉద్యోగాలు సరలేక మాలాటోళ్ళకి ప్రజాసేవ మానవ సేవే మాధవ సేవ అని మా తల్లిదండ్రులు చెప్పిన రూట్లో మేము వెళ్ళాం. మేము నిరుద్యోగులాగే ఉండిపోయాం. కానీ మానవ సేవ బోల్డ్ చేసాము. కానీ వాళ్ళకి బాడీగార్డ్ అవసరం లేదు. అక్కడ ఎమ్మెల్యే ఎంపీలకి ఎవరి మినిస్టర్ అయినా బాడీగార్డ్ లేకుంటే తిరగాలి, అంత పీస్నెస్గా ఉండేది. ఇప్పుడు
భయపడిపోయి మేము మా మటుకు మేము ఈ ఊరు వచ్చేస్తాం. సరే, ఇంతకాలం మీరు అక్కడ చాలా జీవనం సాగించారు కాబట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అసలు దేశ భద్రతకు ముప్పు అనేది పశ్చిమ బెంగాల్ నుంచే వస్తుందనేది, అక్కడ చాలా వీక్ గా ఉందనేది, అట్లీస్ట్ సైన్యం అయితే కాపాడుతుంది కానీ స్థానిక సపోర్ట్ లేదు, అందరూ వాళ్ళ మనుషులు అయిపోయారు, కొల్యూట్ అయిపోయారని వస్తుంది. ఇది ఎలా ఉండబోతుంది ముందు ముందు భవిష్యత్తు? అదే భయం వేసి వస్తుంది. మానభంగం జరిగింది డాక్టర్లు అలాగే ఇప్పుడు జరగలేదు అనమాట. ఇప్పుడు జరుగుతుందంటే గవర్నమెంట్ అంటే భయపడడం లేదు ప్రజలు. గవర్నమెంట్ అంటే భయం ఉంటాయి కదా, ఇవన్నీ అరాచకాలు జరగవు. కానీ గవర్నమెంట్ అంటే భయం లేదంటే దానికి కారణం ఏంటి? ఎవరో ఒక లీడర్షిప్ వాళ్ళ చేయి మీద ఉంది. వాళ్ళు చూస్తున్నారు ఎవరు అని అంటే ఇంకేట ఆ పార్టీ పేరు ఏదో ఒక పార్టీ పేరు చెప్తుంటే వాళ్ళు తప్పించుకుంటారు. పోలీసులు ఉద్యోగస్తులు వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకే చేయగలరు. పోలీసులు ఇంకా ఎక్కువ చేయలేరు కదా. గవర్నమెంట్ ఎలా చెప్తే అలాగే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి జీతాలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు భార్య పిల్లలతో అందరితో శుభ్రంగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రభుత్వం ఎలాగంటారో వాళ్ళకి అలాగే నడాలి. ఎక్కడైనా అదే రూల్ కదా. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ముందులాగా లేదు. అంటే వెస్ట్ బెంగాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉంది. అలాగే కేంద్రం కూడా దీని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటుంది. మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? అది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్లోనే ముందు ఫుల్ సీట్స్ దొరికివి. ఫుల్ సీట్లోనే ఇప్పుడు ఏంటంటే డివైడ్ అయిపోయింది. సగం కాంగ్రెస్కి, సగం బీజేపీకి, సగం టీఎంసీకి ఇలాగ ఉన్నారు ఎంపీలు. ఉండడం ఏంటంటే ఎంపీలు ఏదైనా ప్రాబ్లం అయితే ఎంపీలు ఏంటంటే పార్లమెంట్లో ఎత్తుతారని ఒక భయం ఉన్నది. ముందు ఆ భయం లేదు. ఇప్పుడు ఆ భయం ఎందుకు వచ్చిందంటే ప్రజలు తగువుల్లాగా పెట్టేసి వీళ్ళు వాళ్ళు ఈ ధర్మానికి సంబంధించిన వీళ్ళు ఈ ధర్మానికి సంబంధించిన ఒక ప్రాబ్లం పెట్టడం ఏంటంటే భయపడిపోతున్నారు ప్రజలు. ముందుట్లాగలేదు. మాలాంటి వాళ్ళు ఎన్నో మంది ఆంధ్రప్రదేశ్లో వచ్చేసారు. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి వెళ్ళిపోయారు. కానీ హాస్టల్ని అమ్ముకొని వచ్చేసిన కారణం ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇప్పుడు శాంతి అనిపించటం లేదు. దాంట్లో నేను ఒకటి శాంతి లేకుండా బాగోవడం లేదు. మెడికల్ ప్రాబ్లం ఉండేది ఇప్పుడు లేదు. అన్ని కరెక్ట్గా వచ్చాయి. సుమారు మీలాగా ఎంతమంది వచ్చేస్తుంటారు సపోజ్ మన రాష్ట్రానికి? అంటే లెక్క చెప్పలేం. కానీ నాకు తెలిసినందుకు నా ఫ్రెండ్స్ కనీసం ఒక 600 మంది నా ఫ్రెండ్స్ అనమాట. అంటే అక్కడ మాతో క్లబ్లు అంటే ఇక్కడ ఉద్యోగాల్లో వాటిలో ఉన్నారా? ప్రైవేట్ ఉద్యోగాలు? రైల్వే ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత ఆ ఊరు వదులుకొని ఈ ఊరు వచ్చేసారు. ఆస్తులన్నీ అమ్మేసుకొని వచ్చేసారు. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు లేదు, ఏటీ లేదు అని వచ్చేసారు. ముఖ్యంగా జాతీయత భావం అనేది చాలా అవసరం. ఏ రాష్ట్రంలో ఉన్నా, మన భారతదేశంలో ఉన్నాము, ఏ రాష్ట్రంలో ఉన్నా భారతీయత జాతీయత అనేది కనిపించాలి. అక్కడ అది లోపించింది. మీకు ఏమనిపిస్తుంది అసలు? నేను అనేది ఏంటంటే అక్కడ ఏంటంటే అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే నేను రాజకీయం చూశాను. నేను చిన్నప్పటి నుండి చూసిన తర్వాత ఒక్కటే ఆంధ్రప్రదేశ్ మాకు ఏంటంటే చాలా పీస్నెస్ అనిపించింది. పీస్నెస్ ఎందుకు అనిపించింది అంటే ఏ ప్రాబ్లము లేదు. ఇక్కడ అన్ని గవర్నమెంట్ కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నారు. వికలాంగుల పెన్షన్ ఒకటి ఉంది. అదేంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒకటి ఉంది. అచ్చా ఏ కష్టం వచ్చినా ఇప్పుడు కొత్తగా సచివాలయాలు ఇవన్నీ పెట్టారు. వాళ్ళు దాన్ని కోఆపరేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మాకేంటనిపిస్తుందా అక్కడికంటే చాలా బెటర్ అనిపిస్తుంది. ఒక్కటంటే మాకు షెల్టర్ లేదని బాధపడుతున్నాం కనుక అందరూ ఒక దగ్గర ఉండాలని మా ఒపీనియన్ అంటే వెస్ట్ బెంగాల్ అనేది సరిహద్దు దేశ సరిహద్దులో ఉన్న చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే అక్కడ జాతీయతా భావం ఆ సరిహద్దుల్లో ఉండే ప్రజలకు కూడా చాలా అవసరం. అది ఇప్పటికీ ఉందనుకుంటున్నారా లేదంటే లోపించింది? లేదు, ఇప్పుడు తగ్గిపోతుంది. రాను తగ్గిపోతుంది. రాను ఎందుకు తగ్గిపోతుంది అంటే ఇప్పుడు చెప్పారు చూసారా, రోహిణియాలు వీలియాలు వస్తున్నారంటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. వాళ్ళు అరాచకాలు చేసినప్పుడే తెలుస్తుంది అమ్మో ఇగో ఇదే సమస్య అని. మేము టీవీలు అంటే చూస్తున్నాం. టీవీలు అంటే ఓహో ఇలాంటి బాధ అని భయపడిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు వయసున్న పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడిపోతున్నాం. అప్పుడు అలా కాదు. రాత్రి 1 గంటకు ఒక వయసున్న ఆడపిల్ల సినిమా చూసుకొని నడుచుకొని ఇంటికి వచ్చేసేది. అప్పుడు ఆటోలు లేవు కదా, 3 చక్రాలు తొక్కే రిస్కాలు. భయపడేవారు కాదు. ఇప్పుడు మాకు పొగలే భయం వేసేస్తుంది వెళ్ళడం అంటే. ఏ టైం ఎలాగుంటుందో చెప్పలేము. ఈ పిల్లలు వాళ్ళు ఏంటి ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? వైజాగ్లో లేదంటే మళ్ళీ వెస్ట్ బెంగాల్ వైపు ఏమైనా చూపులు చూసారు? కానీ ఆ అట్రాక్షన్ ఏంటంటే ఇప్పటికీ నేను ఆ ఊరు నుండి ఊరు వచ్చిన నాలాటోళ్ళు 8 మంది నాతో వచ్చారు. ఇంకా ఆ ఊరు అట్రాక్షన్ అలాగ ఉండిపోయింది. అంటే అక్కడ కల్చరే వేరే. అక్కడ 4 సీజన్లు కనబడతాయి మీకు. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, వసంత ఋతువు. ఇది ఎలా కంటికి కనబడదు. ధార్మికమా 365 రోజులు ఏదో పూజలు జరుగుతుంటాయి. అంటే రాత్రి పగులు భజనలు పూజలు అన్నీ జరిగినాయి. ఎప్పుడుని వీళ్ళు హిందువులు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ముస్లిమ్స్ భేదం ఎప్పుడు మాకు తెలియదు ఆ జాతి మత భేదాలు. మళ్ళీ ఆ మంచి రోజులు వస్తాయని మీరు ఆకాంక్షిస్తున్నారు? లేదు. మరి ఆ మంచి రోజులు వస్తామంటే అక్కడ వదులుకొని ఇక్కడికి ఎందుకు వస్తామండి? అక్కడ రోజుగా మాకు ఆ బ్రతుకు తెరువు లేకపోయినా ప్రశాంతత ఉండేది, శాంతి ఉండేది. అది లేదు కాబట్టి భోజనం కంటే ముఖ్యం నిద్ర కంటే ముఖ్యం శాంతి. ఈ 3 ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. మేము చాలా ఇష్టపడిపోతున్నాం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎలాగైతే వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాల దాకా అలాగే ఒకే గవర్నమెంట్ ఉంది అలాగానే ఉంటే మేము చాలా సంతోషిస్తాం. ఏ కష్టపడిన 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిపోతుంది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిపోతుంది. ఒక్క విషయం ఏంటంటే మా వెస్ట్ బెంగాల్లోని ఎప్పుడుని వైన్ షాపులు ఎవరు తాగడం అలవాట్లేదు. నాలాటోళ్ళు 8 మంది ఉన్నారు. చాలా లిమిట్ తాగడం అంటే
వైన్ షాప్ చాలా దూరం ఉంది. కానీ ఇక్కడ మేము వచ్చేసరికి ఆ అలవాటు లేని వాళ్ళం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఉండటం లేదు. థ్యాంక్ యూ సార్, ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారి మాటల్లో చాలా ఉద్వేగం, ఒక ఆనందం ఒకప్పటి రోజుల్లో ఎలా ఉండేదంతా కనిపిస్తుంది. ఒక బెంగాల్ ఫైల్స్ అనేది మన ముందు ఆయన తేటతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన కొంత నిరాశ అయితే ఉంది. అప్పటి రోజులు మళ్ళీ వస్తాయా అనే అనుమానం అయితే వాళ్ళని కనిపిస్తుంది. కానీ మంచి రోజులు రావాలని కోరుకుందాం. దేశ ఆంతరంగిక భద్రత మరింత పటిష్టం కావాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.